స్టామరింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు చెప్పే 3 టిప్స్ ట్రై చేయండి. మొదటిది స్లో స్పీచ్ ప్రాక్టీస్. ఇన్ జనరల్గా స్టామరింగ్ ఉన్నవారు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. అలా కాకుండా నెమ్మదిగా వర్డ్కి గ్యాప్ ఇస్తూ, అంటే వర్డ్కి ఇంకొక వర్డ్కి చిన్న పాజ్ ఇస్తూ క్లియర్గా మాట్లాడితే మీ స్పీచ్ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. రెండవది బ్రెత్ కంట్రోల్, అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ఎవరితో అయినా కన్వర్జేషన్ స్టార్ట్ చేసే ముందు, ఏదైనా సెంటెన్స్ స్టార్ట్ చేసే ముందు డీప్ బ్రెత్ తీసుకొని నోటి ద్వారా ఆ గాలి వదులుతూ ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మూడవది డైలీ రీడింగ్ హ్యాబిట్. ఏదైనా బుక్ తీసుకొని గట్టిగా చదవండి. మిర్రర్ ముందు చదివితే ఇంకా బెటర్. అప్పుడు ఏమవుతుందంటే మీకు విజువల్ ఫీడ్బ్యాక్ కనబడుతుంది. మీరు విజువల్గా ఏం మాట్లాడుతున్నారు, ఎలా చదువుతున్నారు అనేది మీకు క్లియర్గా కనబడుతుంది. కాబట్టి మీరు సెల్ఫ్ కరెక్షన్ అనేది ఈజీగా చేసుకుంటారు. మీరు ఈ 3 టిప్స్ ఒక 3 మంత్స్ కంటిన్యూగా డిటర్మినేషన్ తోటి ఫాలో అయ్యారంటే కంపల్సరీగా మీ స్పీచ్ ఫ్లూయెన్సీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీ స్టట్టరింగ్ కూడా చాలా మట్టుకు తగ్గుతుంది. ట్రై చేయండి.